హాయ్ అండి. వెల్కమ్ టు బ్రదర్స్ బాండింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు మనం తినే డైరీ మిల్క్ 5 స్టార్ చాక్లెట్స్ ఏ కాయతో తయారు చేస్తారో ఆ కాయల్ని చూపించబోతున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. అమ్మ వాళ్ళు ఉండేది ఈ కోకో కాయ తోట దగ్గరే. ఇక్కడ ఉన్నదైతే కోకో, కొబ్బరి, నిమ్మ అండి. అక్కడక్కడ కొన్ని బత్తాయి చెట్లు, సపోటా, మామిడి చెట్లు ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. కుంకుడికాయ చెట్టు కూడా ఎంతమందికి తెలుసండి? ఈ వీడియోలో మీరు ఆ చెట్టు కూడా చూడబోతున్నారు. చాలామందికి తెలియకపోవచ్చు కుంకుడికాయ చెట్టు. ఈ మందారం చెట్టు ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్‌లో చూసే ఉంటారు. అమ్మ వేసిన మందారం మొక్క అని షార్ట్ వీడియో తీశాను. ఈ చెట్టు కింద నిమ్మకాయలు పోసారండి. నిమ్మకాయలు కోస్తున్నారు. ఈ నిమ్మకాయలు ఈవినింగ్ గ్రేడింగ్ చేస్తారండి. అంటే పండుకాయలు, మంగున్న కాయలు, చిన్న కాయలు అన్నీ తీసేస్తారు. ఇక్కడొచ్చేసి ఇది నిమ్మకాయలు కోసే కర్రండి. దీన్ని యూజ్ చేస్తారనమాట నిమ్మకాయలకి. ఈవినింగు ఇంక మూటల్లోకి ఎత్తేస్తారండి. మార్కెట్‌కేస్తారు. మార్నింగ్ మార్కెట్‌కేస్తారు. నైట్ అలాగే ఉంచేసి. ఇంకిక్కడొచ్చేసి ఇంకొక మందారం చెట్టండి. ఇది గంధం కలరు. ఇది కూడా ఏసి 1 ఇయర్ పైన అవుతుంది. చూడండి. మా నాన్న ఇంకా ఇక్కడ చాలా ప్లేస్ ఉంటది కండి. కూరగాయల విత్తనాలు కూడా వేస్తూ ఉంటాడు. ఇంకా ఈ తోటలోనే పసుపు మొక్కలు కూడా ఉన్నాయండి. నేను ఇప్పుడు అవి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదే పసుపు. ఇక్కడ కోకో మొక్క కూడా ఉంది. అది నేను తర్వాత చూపిస్తానండి. ముందు పసుపు చూపిద్దామని ఇటొచ్చాను. సపోటా చెట్టు అన్నాను కదండీ! ఇదే. ఇంకొక చెట్టు కూడా ఉంది. అది లోపల ఉందండి. ఇదైతే ఇంటి దగ్గరలోనే ఉంది. అందుకని ఇది చూపిస్తున్నాను. చూడండి కాయలు తక్కువున్నాయండి. ఇప్పుడు అన్ సీజనే అనుకుంటా. కొంచెం తక్కువున్నాయి. అక్కడక్కడ ఉన్నాయండి. ఇంకా మీకు కోకో చెట్లు చూపిస్తున్నానండి. ఇవే కోకో చెట్లు. ఇవి పెద్ద చెట్లేనండి. కానీ మనిషి ఎక్కితే మాత్రం అవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇరిగిపోతాయండి. ఇంకా వాటికి సెపరేట్‌గా గెడలుంటాయి. ఆ గెడలతోనే కొయ్యాలన్నమాట కాయలు. కత్తి గెడలుంటాయి. ఇటు అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మొత్తం కోకో ఎక్కువ పండిస్తారండి. ఇటు సైడు కోకో అంటే అందరికీ అర్థమవుతది. కానీ చాలా మందికి ఈ చెట్లు తెలీదు. ఇంకిక్కడ నాన్న ఒక కొబ్బరి చెట్టు చనిపోయేలా ఉందని అది తీసేసాడండి. అందులో కొబ్బరి ముంజ ఉంటది కండి. అది తింటాం మేము. అది ఇదే. మా అన్నయ్య వాళ్ళ పిల్లోడు విక్కీ. కొన్ని చిన్న సైజు మొక్కలు ఉన్నాయండి. కొన్ని పెద్ద సైజు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఆనప పాదులు పెట్టాడు మా నాన్న ఆనపకాయలు. ఈ కోకో కాయలకి సీజన్ సమ్మరేనండి. ఈ సమ్మర్‌లోనే ఎక్కువ కోకో కాయలు కాస్తాయి. కానీ లాస్ట్‌కి వచ్చేసాయంటండి. చాలా వరకు కోసేసారంట. అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి చెట్లకి. కొన్ని పచ్చికాయలున్నాయి. అక్కడక్కడ మాత్రం కొంచెం పండివి కనిపిస్తున్నాయి. కొంచెం పండిన తర్వాత వాటిని కోస్తారండి. దోరగా ఉన్న పండినా కోసేస్తారు. వాటిని కోసిన తర్వాత వాటిల్ని పగలకొట్టి అందులో ఉన్న గుజ్జు తీసేసి వాటిని ఎండలో బాగా ఎండబెడతారండి. నేను మీకు చూపిస్తాను. ఇక్కడొచ్చేసి బత్తాయి చెట్టండి ఇది. ఈ బత్తాయి కాయలు వినాయక చవితికి రెడీ అయిపోతాయండి. వినాయక చవితికి అన్నీ కోసేస్తారు. అక్కడక్కడ ఉన్నాయండి. ఒక 10 చెట్ల దాకా. ఇప్పుడు చిన్న సైజు కాయలున్నాయి కదండీ! ఇవి అంత టేస్ట్ ఉండవు. వినాయక చవితికి కాసేయి మాత్రం పెద్ద సైజు ఉంటాయి. టేస్ట్ కూడా బావుంటాయి. ఇదిగోండి ఇక్కడ కోకో కాయ ఉంది చూడండి. ఈ కలర్‌లో వచ్చిన తర్వాత కోకో కాయల్ని కోసేస్తారండి. కొంచెం దోరగా కూడా ఉంటాయి. అవి కూడా కోసేస్తారు. ఇది కంప్లీట్‌గా పండిందండి. కలర్ వచ్చిందనమాట. ఇదిగోండి. ఈ కాయ టేస్ట్ బావుంటదండి. పగలగొట్టి తినొచ్చు. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉంటది. కొన్ని కొన్ని తియ్యగా కూడా ఉంటాయండి. కొంచెం సీతాఫలం టేస్ట్ లానే ఉంటదండి. అది గుజ్జు తినేసి గింజ బయటికి ఊసేయాలి. ఈ పండిన కాయలో కొంచెం గుజ్జు తక్కువే ఉందిలెండి. దోర కాయల్లో అయితే గుజ్జు ఎక్కువ ఉంటది. ఇక్కడొచ్చేసి ఇది మామిడి చెట్టండి. చెరుకు రసాలు. కాయ పండిన తర్వాత బావుంటుందండి. ఇక్కడ కొన్ని చిన్న మొక్కలు కూడా ఏసారండి. ఒకవేళ ఎక్కడన్నా ఒక మొక్క చనిపోయినా, లేకపోతే అది కాయ కాయకపోయినా తీసేసి మళ్ళీ దాని ప్లేస్‌లో ఇంకొక మొక్క ఏస్తారండి. వాటితో పాటు ఇంకా అవి ఎదుగుతా ఉంటాయి. కొన్ని అక్కడక్కడ చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కండి. అవి అలా ఏసినవే అనమాట.
చనిపోయిన వాటి దగ్గర మళ్ళీ ఇంకో కొత్త మొక్కనేసారనమాట. ఈ కోకో మొక్కలు వేసిన తర్వాత 1 ఇయర్‌కి కాపుకొస్తాయండి. 1 ఇయర్ తర్వాత అవి కాపుకొస్తాయనమాట. కాస్తం స్టార్ట్ చేస్తాయి. చాలా సంవత్సరాలు కాస్తూనే ఉంటాయండి అవి. ఇక్కడ విక్కీకి ఒక దోరకాయ కనిపించిందండి కోకో కాయ. నేను కోస్తానత్తా అన్నాడు. ఇంకా కోసాడనమాట. ఇది దోరకాయ. ఇక్కడ నేను ఒక కాయ చూసానండి దోరకాయ మీకు చూపిద్దామని చెప్పేసి. ఇందులో అయితే గుజ్జు ఎక్కువ ఉంటదండి. ఇది తినడానికి బావుంటది. నేనొచ్చానంటే తింటాననమాట కంపల్సరీ. ఈ కాయల్ని చేత్తో కొయ్యాలంటే చాలా కష్టమండి. వీటికి సెపరేట్‌గా గెడకత్తులుంటాయి అన్నాను కదా! వాటితో అయితే ఇలా కట్ చేయంగానే తెగి పడిపోతాయి. ఇదిగోండి దోరగా ఉంది. ఇందులో ఉన్న గింజలేనండి అసలు మెయిను. ఈ గింజల్నే ఎండబెడతారనమాట. ఈ గింజల్ని రైతులు ఇంటి దగ్గరే ఎండబెట్టుకుంటారండి. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే రోజు వాటిని డైలీ ఎండలో పెట్టి తిప్పుతూ ఉండాలి. అందులో ఉన్న చెమ్మంతా కంప్లీట్‌గా ఆరిపోవాలండి. అది కంప్లీట్‌గా ఆరితేనే వాళ్ళు రైతులు అమ్ముకుంటారండి. లేదంటే వాళ్ళకి రేటు తగ్గుతదనమాట. కోకో గింజలు ఆరకపోయినా అందులో ఏమన్నా చిన్న గింజలు సైజు తక్కువ తప్పలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి రేటు తగ్గిస్తారండి. ఈ కోకో రేటు ఎలా అంటే కేజీ 300 అండి. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ అయితే 300 నుంచి 350 వరకు ఉంది. అంటే 300 నుంచి 350 లోపు ఉందండి. ఈ కోకోకాయ రేటు ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదండి. సంవత్సరం అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. ఒక సంవత్సరం ఎక్కువ ఉంటది. ఒక సంవత్సరం తక్కువ ఉంటది. ఈ సంవత్సరం తక్కువ అంటండి. లాస్ట్ ఇయర్ అయితే రూ. 1000కి కూడా ఎళ్ళింది కేజీ. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ తక్కువ అంటండి దీని రేటు. ఇంకా ఈ కోకో మొక్కలు వేసిన తర్వాత కొబ్బరి చెట్లు కంపల్సరీ వేస్తారండి. ఎందుకంటే ఈ కోకోకి నీడ ఉండాలంటండి. నీడుంటేనే ఇది బాగా కాయ కాస్తదంట. అందుకే కోకో తోటలో కంపల్సరీ కొబ్బరి చెట్లేస్తారండి. వాటి నీడ వీటికి ఉంటదని జెప్పేసి. ఇవి రైతులు ఎలా అమ్ముతారంటే ఇంటి దగ్గరే ఉంచుతారండి రైతులు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొనుక్కొస్తారనమాట కొనుక్కునేవాళ్ళు. రైతుల దగ్గరికే వెళ్ళి మీకిప్పుడు చూపిస్తున్నాను కదండీ! ఈ కోకోకాయ గింజలు ఎండితే ఎలా ఉంటాయో, నేను ఒక 2 కాయలు ఎండబెట్టానండి. అయిగోండి చూడండి. ఇవి ఇలా బాగా ఎండిపోవాలండి. బాగా ఎండిన తర్వాత వీటిని ఫ్యాక్టరీలకి అమ్ముతారండి. చాక్లెట్ ఫ్యాక్టరీస్‌కి. వాళ్ళు ఈ గింజల్ని చాక్లెట్స్ పౌడర్ కింద తయారు చేసి, మనం కొనే చాక్లెట్ పౌడర్, చాక్లెట్స్ ఈ గింజల నుంచేనండి తయారయ్యేది. ఇంకా మీకిప్పుడు నిమ్మ మొక్కలు చూపించబోతున్నానండి. నిమ్మ మొక్కలు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా! అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ లాస్ట్‌లో కొన్ని నిమ్మ మొక్కలున్నాయి. ఈ నిమ్మకాయలు సమ్మర్‌లో ఎంత స్పెషలో తెలుసుకండి. అందరూ నిమ్మకాయలు కొంటూనే ఉంటారు. నిమ్మకాయలు కోసేసారండి. అందుకే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇంక నేనిక్కడ లోపల ఒక పండుకాయ కనిపించిందండి. అది కోద్దామని ట్రై చేశాను కానీ, నా వల్ల కాలేదు. అక్కడ ముళ్ళెక్కువున్నాయి. చెయ్యి పెడితే మొత్తం గీరుకుంటాయని భయమేసింది. ఇంకా పక్కన ఇక్కడ ఒక చిన్న కాయ ఉంటే అది చూశాను. అది కోస్తున్నానండి. అయ్యిగోండి ఇవి ముళ్ళు చాలా జాగ్రత్తగా కొయ్యాలండి. లేదంటే చేతులకి గీరుకుంటాయన్నమాట. వీటికి సెపరేట్‌గా గెడలున్నాయని చూపిచ్చా కదండీ! వాటితోనే కొయ్యాలి. వాటితో అయితే ఈజీగా కొయ్యొచ్చండి. ఎలాంటి ఇబ్బంది పడకుండా. ఇలా చేతులతో కొయ్యాలంటే మాత్రం అవి ముళ్ళు గిరిగిపోతాయండి. ఇంకిప్పుడు మీకు చూపించబోయేదండి కుంకుడుకాయ చెట్టండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళకే చాలామందికి తెలీదండి. కుంకుడుకాయ చెట్టు ఎలా ఉంటది అని అడుగుతారు. చూడండి ఈ కొబ్బరి చెట్టు అడ్డొచ్చిందండి. కొబ్బరి చెట్టు వెనకాలుంది. ఆ చెట్టేనండి కుంకుడుకాయ చెట్టు. ఇదిగోండి. ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కుంకుడుకాయ చెట్టుకి ఇప్పుడు ఇది సీజన్ కాదండి. వింటర్ సీజన్ అనమాట ఇవి కాసేవి. సంక్రాంతికైతే రెడీ అయిపోతాయండి. ఈ చెట్టు కాయలు మా అమ్మ కోస్తా ఉంటదండి. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. ఇప్పుడు మీకు చూపించడానికి లేవండి. కానీ అక్కడక్కడ గుత్తుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. అవేనండి గుత్తులు గుత్తులుగా కాస్తదిది. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయండి తయారైన తర్వాత. కానీ వాటిని మనం ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టిన తర్వాత మాత్రమే వాటి కలర్ మారుతది.
ఇక్కడ కొన్ని చెట్టియే గాలికి రాలినట్టున్నాయండి. అవి చూపిస్తాను ఇప్పుడు మీకు. అదిగోండి కుంకుడుకాయ. మట్టి అంటుకుని ఉన్నాయి. అక్కడక్కడ పడిపోయి ఉన్నాయండి. కుంకుడుకాయలు ఇంక ఇవే దొరికాయండి. ఇంక కనిపించట్లేదు. ఇంకా వీడియో కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ కూడా చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.